పేతురు వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం. భార్యాభర్తలు. భార్యలారా, మీరును అట్లే మీ భర్తలకు విధేయులై ఉండవలెను. అప్పుడు వారిలో ఎవరైనా దేవుని వాక్కును విశ్వసింపని వారు ఉన్నచో, మీరు ఒక్క మాట అయినా పలుకవలసిన అవసరము లేకయే మీ ప్రవర్తన వలన వారు విశ్వాసులు కాగలరు. ఏలయనా భయభక్తులతో పరిశుద్ధతతో కూడిన మీ ప్రవర్తనను వారు గమనింపగలరు. శిరోజములను అలంకరించుకొనుట, ఆభరణములు ధరించుట, దుస్తులు వేసుకొనుట అను బాహ్య సౌందర్యము కాక, మీ సౌందర్యము ఆంతరంగికమైనదై ఉండవలెను. అది సౌమ్యమును సాధువును అగు అక్షయ ఆత్మ సౌందర్యము. అదియే దేవుని దృష్టిలో అమూల్యమైనది. ఏలయనా భక్తురాండ్రగు పూర్వకాలపు స్త్రీలు దేవుని నమ్ముకొని ఈ విధముగా తమ సౌందర్యమును పోషించుకొనుచు తమ భర్తలకు విధేయురాండ్రై ఉండిరి. సారా అట్టిదే. ఆమె అబ్రహామునకు విధేయురాలై అతనిని తనకు యజమానునిగా సంబోధించినది. మీరును సత్కార్యములొనర్చువారై దేనికిని బెదరని వారైనచో ఆమెకు బిడ్డలగుదురు. భక్తలారా, అట్లే మీరును మీ భార్యలు జీవము అను కృపావరములో మీతో పాలివారై ఉన్నవారని ఎరిగి సగౌరవముగను ఉదారముగను వారితో జీవింపుడు. స్త్రీలు అబలలని మీరు ఎరుగుతురు గదా. మీ ప్రార్థనలకు ఏదియూ అడ్డు రాకుండా ఇట్లు చేయుడు. సత్ప్రవర్తనకు కృషి. కడన మీరు అందరును ఏక మనస్కులును ఏకాభిప్రాయము కలవారునై ఉండుడు. పరస్పరము సోదర ప్రేమ కలిగి ఉండుడు. కరుణ వినయము కలవారై అన్యోన్యతను ప్రదర్శింపుడు. కీడుకు కీడు, దూషణకు దూషణ చేయకుడు. అందుకు మారుగా ఆశీర్వదింపుడు. ఏలయనా దేవుడు మిమ్ము పిలిచినప్పుడు మీకు ఒసగిన వాగ్దానము ఆశీర్వచనమే కదా. ఆనందమయమైన జీవితమును సుఖప్రదమైన దినములను ఆశించువాడెవడునూ దుర్భాషలాడరాదు, అసత్యము పలుకరాదు. అట్టివాడు కీడు నుండి మరలి మేలొనర్పవలెను. అతడు శాంతిని అన్వేషించుచు దానిని అనుసరింపవలెను. ఏలయనా మంచివారిని దేవుడు కనిపెట్టుకునియుండును. వారి ప్రార్థనలను ఎల్లవేళలా ఆలకించును. కాని దుష్టులకు దేవుడు విరోధి అగును అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. మంచి చేయవలెనని మీకు ఆసక్తియే ఉన్నచో మీకు హాని చేయనది ఎవ్వడు? ఒకవేళ మంచి చేయుటలో మీకు కష్టములే సంభవించినను మీరు ఎంత ధన్యులు. వారి బెదిరింపులకు భయపడకుడు, కలవరపడకుడు. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడు. మీ అందున్న నమ్మకమును గూర్చి ఎవరిని ప్రశ్నించినచో సమాధానమునొసగా సర్వదా సంసిద్ధముగా ఉండుడు. దానిని మర్యాదగా సగౌరవముగా చేయుడు. మీ అంతఃకరణమును నిర్మలముగా ఉంచుకొనుడు. ఏలయనా మిమ్ము ఎవరైనా దూషింతురనుకొనుడు. అప్పుడు క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తనను గూర్చి చెడుగా మాటలాడు ఆ వ్యక్తులు తమ పలుకులకు తామే సిగ్గుపడుదురు కదా. అదియే దేవుని సంకల్పమైనచో కీడు చేసిన దానికంటే మంచి చేసినందుకు బాధలనొందుటయే మేలు. ఏలయనా క్రీస్తు కూడా మృత్యువు పాలయ్యెను కదా. ఆయన ఒకేసారి పాపములకై మరణించెను, దుష్టులకై ఒక సత్పురుషుడు బలి అయ్యెను. మనలను దేవుని దరిచేర్చుటకే ఆయన అట్లు చేసెను. శారీరకముగా ఆయన మరణించెను, కాని ఆధ్యాత్మికముగా సజీవుడే. ఆయన చెరయందున్న ఆత్మల యొద్దకు ఆత్మరూపమున వెళ్ళి వారికి బోధించెను. నోవా ఓడను నిర్మించుచున్న రోజులలో దేవునకు విధేయులు కాని వారి ఆత్మలే ఇవి. అప్పుడు దేవుడు వారి కొరకు సహనముతో వేచి ఉండెను కదా. ఓడ యందలి కొద్దిమందియే, కేవలము 8 మంది మాత్రమే జలముచే రక్షింపబడిరి. ఈ జలము జ్ఞానస్నాన సూచకమగు ఒక చిహ్నము. నేడు ఈ జ్ఞానస్నానమే మిమ్ము కాపాడును. కాని కేవలం శారీరక శుద్ధిచే కాదు,
పవిత్రమగు అంతఃకరణముచే దేవునికి చేయబడిన వాగ్దానము ద్వారా అది మిమ్ము రక్షించును. యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా జ్ఞానస్నానము మిమ్ము రక్షించును. ఆయన పరలోకమున చేరి దేవుని కుడిప్రక్కన ఆసీనుడై ఉన్నాడు. ఆయన దేవదూతలను, అధికారులను, శక్తులను పరిపాలించుచున్నాడు. 4వ అధ్యాయం. మారిన జీవితములు. శారీరకముగా క్రీస్తు కష్టముల పాలయ్యెను కనుక అట్టి ఆలోచనతోనే మీరు కూడా ఆత్మస్థిరత్వమును పొందవలెను. ఏలయన శారీరకముగా కష్టపడువాడు పాప జీవితమును విడనాడిన వాడగును. కనుక ఇప్పటి నుండి మీ ఐహిక జీవితములను దేవుని సంకల్పమునకు అనుగుణముగా గడుపుడు. లౌకిక వ్యామోహములకు లోనుగాకుండుడు. ఏలయన గతమున అన్యుల వలనే మీరును ఎంతయో కాలము గడిపితిరి. లజ్జావిహీనముగా జీవించితిరి. మోహపరవశులైతిరి. త్రాగుబోతులైతిరి. త్రుళ్ళుచు విందులు చేసితిరి. అసహ్యకరమగు విగ్రహారాధనలను కావించితిరి. ఈనాడు మీరు ఆ క్రైస్తవేతరులతో కలిసి విచ్చలవిడిగా నిర్లక్ష్యమైన జీవితమును గడపకుండుటచే ఆశ్చర్యపడిన వారై వారు మిమ్ము దూషించుచున్నారు. కాని దేవుని ఎదుట సమాధానము చెప్పుకోవలసి ఉన్నది. ఆయన సజీవులకును మృతులకును న్యాయ నిర్ణయమొనర్ప సిద్ధముగా ఉన్నాడు. ఇందువలననే మృతులకు కూడా సువార్త బోధింపబడినది. అందరి వలనే వారి ఐహిక జీవితమున వారును తీర్పునకు గురి అయిరి. కాని వారి ఆధ్యాత్మిక జీవనమునందైనను వారు దేవుని వలె జీవింపగలుగుదురని అది వారికి బోధింపబడినది. దేవుని వరము ఉత్తమ నిర్వాహకులు. అన్నిటికినీ తుది సమయము ఆసన్నమైనది. మీరు స్వస్థ బుద్ధి కలిగి మెలకువతో ప్రార్థింపగలిగి ఉండవలెను. అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకరు ఎక్కువగా ప్రేమ కలవారై ఉండుడు. ఏలయన ప్రేమ పెక్కు పాపములను కప్పివేయును. సణగు కొనక ఒకరికి ఒకరు ఆతిథ్యమొసగుడు. పలు రకములైన దేవుని వరములకు ఉత్తమ నిర్వాహకుల వలె ప్రతి వ్యక్తియు దేవుని నుండి తాను పొందిన విశేష కృపావరమును ఇతరుల మేలుకై ఉపయోగింపవలెను. ప్రసంగించువాడెవ్వడేని దేవుని వాక్కునే ప్రసంగింపవలెను. సేవయొనర్చువాడెవ్వడేని దేవుడా అతని కొసగిన శక్తితోనే సేవింపవలెను. అట్లైనచో మనము సర్వ విషయములందు యేసుక్రీస్తు ద్వారా దేవుని స్తుతింపగలుగుదుము. ఆయనకు సర్వదా మహిమ ప్రభావము కలుగునుగాక. ఆమెన్. క్రీస్తు పేరిట కష్టములు. ప్రియమిత్రులారా, మీరు ఒక బాధాకరమైన పరీక్షకు గురి అయి కష్టపడుచున్నారు. కాని అది ఏదో అసాధారణమైనట్లు ఆశ్చర్యపడకుడు. అంతేకాక క్రీస్తు బాధలలో పాలు పంచుకొనుచుంటిమని ఆనందింపుడు. దానివలన ఆయన మహిమ ప్రదర్శింపబడిన నాడు మీరు మహానందమును అనుభవింపగలరు. క్రీస్తు అనుచరులని మీరు అవమానింపబడినచో మీరు ధన్యులు. ఏలయన ఆ మహిమోపేతమగు దేవుని ఆత్మ మీ యందు చేరియున్నదని దాని భావము. హంతకుడిగా, దొంగగా, దోషిగా, ఇతరుల వ్యవహారములలో జోక్యమొనర్చుకొనిన వాడుగా మీలో ఎవ్వడునూ బాధపడతగదు. అయినను క్రైస్తవుడైనంత మాత్రమునకే మీరు కష్టపడవలసి వచ్చినచో దానికి సిగ్గుపడకుడు. అంతేకాదు, మీరు క్రీస్తు నామమును ధరించినందుకు దేవునకు కృతజ్ఞతలు అర్పింపుడు. తీర్పు ప్రారంభమగు సమయము ఆసన్నమైనది. దైవ ప్రజలే ముందుగా తీర్పునకు గురియగుదురు. అది మనతోడనే మొదలైనచో దేవుని సువార్తను విశ్వసింపని వారి గతి ఏమి? నీతిమంతుడే రక్షింపబడుట కష్టమైనచో భక్తిహీనులు, పాపాత్ములు అగువారి గతి ఏమి అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. కనుక దేవుని చిత్త ప్రకారము బాధలను అనుభవించువారు సత్ప్రవర్తన కలవారై నమ్మదగిన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. 5వ అధ్యాయము. దేవుని మంద.
తోడి సంఘపు పెద్దనైన నేను మీలోని సంఘపు పెద్దలను హెచ్చరించుచున్నాను. క్రీస్తు పడిన శ్రమలకు నేను ఒక సాక్షినై ఉండి బహిరంగ మొనర్పబడనున్న మహిమలో నేను భాగస్వామిని అగుదును. నేను విన్నవించినదేమన్నా మీ ఆధీనమందున్న దేవుని మందకు కాపరులు కండు అయిష్టముతో కాక దేవుని చిత్తము అనుకొని ఇష్టపూర్వకముగా దానిని కాపాడుడు. దుర్లభమైన అపేక్షతో కాక మనఃపూర్వకముగా దాన్ని కాయుడు. మీ ఆధీనమందున్న వారిపై అధికారము చెలాయింపక మీరు మందకు మాతృకగా ఉండుడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎన్నటికినీ క్షీణింపని మహిమాన్విత కిరీటమును పొందుదురు. యువకులారా, మీరును అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండుడు. మీరు అందరును వినయము అను వస్త్రమును ధరింపవలెను. ఏలయన దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలురను కటాక్షించును. శక్తిమంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు. యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును. కనుక మీ విచారములన్నీయు ఆయనపై మోపుడు. మెలకువతో జాగరూకులై ఉండుడు. మీ శత్రువు సైతాను గర్జించు సింహము వలె తిరుగుచూ ఎవరినేని కబళింప చూచుచున్నాడు. దృఢ విశ్వాసులై వానిని ఎదిరింపుడు. ప్రపంచవ్యాప్తముగా ఉన్న మీ తోటి విశ్వాసులను ఇట్టి బాధలనే అనుభవించుచున్నారని మీకు తెలియను కదా. కృపామయుడగు దేవుడు తన శాశ్వత మహిమలో భాగస్వాములుగా క్రీస్తుతో ఐక్యమునొందిన మిమ్ము ఆహ్వానించును. మీరు కొంతకాలము బాధల నొందిన తరువాత ఆయనయే స్వయముగా మిమ్ము తీర్చిదిద్దును. మీకు పటిష్టతను బలమును అనుగ్రహించును. ఆయనకు సర్వదా ప్రభావము కలుగునుగాక. ఆమెన్. తుది శుభాకాంక్షలు. నేను విశ్వాసపాత్రుడగు సోదరునిగా ఎంచు సిల్వాను సాయమున ఈ చిన్న ఉత్తరమును వ్రాయుచున్నాను. మిమ్ము ప్రోత్సహింపవలెననియు ఇది దేవుని యథార్థమగు అనుగ్రహమని సాక్ష్యమొసగవలెననియు మాత్రమే నా అభిమతం. దాని యందు మీరు దృఢముగా నిలిచి ఉండుడు. మీ వలె ఎన్నుకొనబడిన బబులోనియాలోని దైవ సంఘము కూడా మీకు శుభాకాంక్షలను అందించుచున్నది. అట్లే నా కుమారుడు మార్కు కూడా. క్రీస్తు ప్రేమపూరితమగు ముద్దుతో ఒకరికి ఒకరు శుభములు ఆకాంక్షింపుడు. క్రీస్తునందున్న మీకు అందరకు సమాధానము కలుగునుగాక. పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము. తండ్రియగు దేవుని యందును ప్రభువగు యేసుక్రీస్తునందును తెస్సలోనిక దైవ సంఘ ప్రజలకు పౌలు, సిలాసు, తిమోతీలు రాయునది. మీకు కృపయు శాంతియు కలుగునుగాక. తెస్సలోనీయుల జీవితము, విశ్వాసము. మీ అందరి కొరకును మేము సదా దేవునకు కృతజ్ఞతలు సమర్పింతుము. మా ప్రార్థనలలో ఎల్లప్పుడూ మిమ్ము పేర్కొందుము. మీ విశ్వాసమును మీరు ఎట్లు ఆచరణలో ఉంచినదియు, మీ ప్రేమ మిమ్ము ఎట్లు ఇంతగా కృషి ఒనర్చునట్లు చేసినదియు, మన యేసుక్రీస్తు ప్రభువునందలి మీ నిరీక్షణ ఎంత దృఢమైనది. మన దేవుడును తండ్రియును అగువాని ఎదుట మేము స్మరింతుము. సోదరులారా, దేవుడు మిమ్ము ప్రేమించి మిమ్ము తన వారిగా ఎన్నుకొనియున్నాడని మాకు తెలియును. ఏలయనా కేవలము మాటలచే మాత్రమే కాక శక్తితోనూ పవిత్రాత్మతోనూ దాని సత్యమునందలి సంపూర్ణమగు నమ్మకముతోనూ మేము సువార్తను మీకు అందించితిమి. మేము మీతో ఉన్న కాలమున మీ కొరకు మేము ఎట్లు ఉంటిమో మీకు ఎరుకయే గదా. మమ్మును ప్రభువును మీరు అనుకరించిన వారైతిరి. మీరు అనేక బాధలు పడినను పవిత్రాత్మ వలన లభించు ఆనందముతో సందేశమును స్వీకరించితిరి. అందువలననే మాసిడోనియా,
అఖయాలలోని విశ్వాసులందరకును మీరు మార్గదర్శకులైతిరి. ఏలయన ప్రభువు వాక్కు మీ ద్వారా మాసిడోనియా అఖయాలలో ప్రతిధ్వనించుట మాత్రమే కాక దేవుని యందలి మీ విశ్వాసమును గూర్చిన వర్తమానము ప్రతి ప్రాంతమందును వ్యాప్తి చెందినది. కనుక మేము చెప్పవలసినది ఏమీయూ లేదు. మేము మిమ్ము చూడవచ్చినప్పుడు మీరు మమ్ము ఎట్లు ఆహ్వానించినది, సత్య సజీవ దేవుని సేవించుటకు మీరు ఎట్లు విగ్రహముల నుండి విముఖులై దేవుని వంకకు మరలినది వారు చెప్పుచున్నారు. దేవునిచే మృత్యువు నుండి లేవనెత్తబడిన వాడును, రానున్న దేవుని తీవ్రమైన ఆగ్రహము నుండి మనలను రక్షించువాడును, ఆయన కుమారుడును అగు యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చు వరకు మీరు వేచి ఉన్నారని వారు చెప్పుచున్నారు. 2వ అధ్యాయము. తెస్సలోనికాలో పౌలు పని. సోదరులారా, మేము మిమ్ము చూడవచ్చుట వ్యర్థము కాలేదని మీకే తెలియను గదా. మీరు ఎరిగినట్లు మేము మీ యొద్దకు రాకముందు ఫిలిప్పు నగరములో బాధలు అవమానములు పడినప్పటికిని మేము దేవుని యందు ధైర్యము తెచ్చుకొని ఎన్నియో ఆటంకముల మధ్య మీకు సువార్తను ప్రకటించితిమి. ఏలయనా మా బోధ మోసపూరితమైనది కాదు, అశుద్ధమైనది కాదు. అంతేకాక దేవుడు మమ్ము ఎట్లు మాట్లాడకోరునో ఎల్లవేళలా అటులే పలికెదము. ఏలయనా ఆయన మమ్ము ఆమోదించి సువార్తను మాకు అప్పగించెను. మానవులను సంతోషపెట్టుటకు మేము ఏనాడునూ ప్రయత్నింపక మన హృదయములను పరిశీలించు ఆ దేవుని సంతోషపెట్టుటకు మాత్రమే యత్నింతుము. ఏలయనా ముఖస్థుతితో మేము మీ యొద్దకు రాలేదు, ధనాపేక్షను మరుగు చేయు మాటలను చెప్పలేదు. ఇది మీకు స్పష్టముగా తెలియను. ఇందుకు దేవుడే సాక్షి. మీ నుండి గాని ఇతరుల నుండి గాని ఎవరి నుండి అయినను పొగడ్తలు పొందవలనని మేము యత్నింపలేదు. అంతేకాక క్రీస్తు అపోస్తులుగా మీపై అధికారమును ప్రదర్శింపగలిగి ఉండియు అట్లు చేయలేదు సుమా. చంటి పిల్లలను పోషించు తల్లి తన పిల్లల విషయమై మృదువుగా శ్రద్ధ వహించినట్లు మేమును మీతో ఉన్నప్పుడు అంత మృదువుగా ప్రవర్తించితిమి. మీపై మాకున్న ప్రేమ వలననే దేవుని సువార్తను మాత్రమే కాక మా పరిపూర్ణ వ్యక్తిత్వమును మీతో పంచుకొనుటకు సిద్ధమైతిమి. మీరు మాకు అంతటి ప్రేమ పాత్రులైతిరి. సోదరులారా, మేము ఎట్లు కృషి చేసి శ్రమించితిమో మీకు జ్ఞాపకమే కదా. మీకు ఎట్టి శ్రమను కలిగింపకుండుటకై మేము రేయింబవళ్ళు పనిచేసి మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. విశ్వాసులైన మీ పట్ల మేము ఎట్లు పరిశుద్ధముగను నీతిగను నిందారహితముగను ప్రవర్తించితిమో అందుకు మీరే మాకు సాక్షులు. అట్లే దేవుడును సాక్షి. తండ్రి పిల్లలను ఎట్లు చూచునో అట్లే మీలో ప్రతి వ్యక్తిని మేము చూచితిమని మీకు తెలియును. మేము మీలో ప్రతి వానిని హెచ్చరించితిమి, ప్రోత్సహించితిమి. తన రాజ్యమునకును మహిమకును మిమ్ము పిలుచుచున్న ఆ దేవునికి తగినట్లు మీరు నడుచుకొనవలెనని సాక్ష్యమిచ్చితిమి. మరి ఒక కారణము వలన కూడా మేము సర్వదా దేవునకు కృతజ్ఞతలను అర్పింతుము. దేవుని వాక్కును మేము మీకు తీసుకొని వచ్చినప్పుడు మీరు దానిని మానవుని సందేశముగా కాక దేవుని సందేశముగా గ్రహించితిరి. వాస్తవముగా విశ్వాసులైన మీ యందును ఆ వాక్కు దైవ కార్యమును నెరవేర్చుచున్నది. సోదరులారా, యూదయాలోని దైవ సంఘమును అనుకరించి అచ్చటి యేసుక్రీస్తు ప్రజలు ఎట్టి శ్రమలు అనుభవించిరో మీ స్వదేశీయుల ద్వారా అవియే మీకును సంభవించినవి. ఆ యూదులు యేసు ప్రభువును ప్రవక్తలను చంపి మమ్ము హింసించిరి. వారు దేవునకు ఎంతయో అసంతృప్తిని కలిగించుచు
మానవులకును అంతే విరోధులైరి. అన్యజనులకు రక్షణను ప్రసాదించు సందేశమును మేము బోధింపకుండునట్లు కూడా మమ్ము వారు అడ్డగించిరి. వారు సర్వదా చేయు పాపములకిది పూర్ణ పరిణామము. కడన అంతమొందించుటకు దేవుని ఆగ్రహము వారిపై వచ్చినది. పునః సందర్శనము పౌలు కోరిక. సోదరులారా, శారీరకముగా మీ ఎడబాటు కొలది కాలమే అయినను మేము మనస్సున మిమ్ము తిరిగి చూడవలనని ఎంతో ఆతృతతో అమితముగా ఆశించితిమి. కావున తిరిగి మిమ్ము చేరవలనని కోరితిమి. పౌలునైన నేను అనేక పర్యాయములు వెనుదిరిగి మీ యొద్దకు పోవలనని ప్రయత్నించితిని, కాని సైతాను మాకు అడ్డుపడెను. మన యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన సన్నిధిని పొగడుకొనుటకు మా నమ్మిక, ఆనందము, కీర్తి కిరీటము ఏది? మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమ, ఆనందము. 3వ అధ్యాయము. తుదకు మేము దానిని ఎంతమాత్రము సహింపలేక ఒంటరిగా ఏథెన్సులో ఉండిపోవుటకు నిశ్చయించుకొని క్రీస్తును గూర్చిన సువార్తను బోధించుటలో మాతో పాటు దేవుని కొరకు పనిచేయు మా సోదరుడగు తిమోతిని మీ యొద్దకు పంపితిమి. ఈ హింసల వలన మీలో ఏ ఒక్కరును వెనుతిరగరాదని మిమ్ము బలపరచుటకును మీ విశ్వాసమునకు తోడ్పడుటకును అతనిని పంపితిమి. ఇట్టి శ్రమలు అనుభవించుట కొరకే మనము దేవునిచే ఎన్నిక చేయబడితిమని మీకు తెలియును. ఏలయనా మనము హింసింపబడగలమని ముందుగానే మీతో ఉన్నప్పుడే మీకు చెప్పితిమి. వాస్తవముగా అది అట్లే జరిగినది. అది మీకు బాగుగా తెలిసినదే కదా. అందువలననే నేను ఇక సహింపలేక తిమోతిని పంపితిని. మీ విశ్వాసమును గూర్చి తెలుసుకొనుటకు అతనిని పంపితిని. ఒకవేళ సైతాను మిమ్ము శోధించనేమో అని మా కృషి అంతయు వ్యర్థమగునేమో అను భయముతో అట్లు చేసితిని. తిమోతి ఇప్పుడు మీ నుండి మా వద్దకు తిరిగి వచ్చి ఉన్నాడు. మీ విశ్వాసమును, ప్రేమను గూర్చిన శుభవార్తను మాకు అందించినాడు. మమ్మును గూర్చి మీరు ఎప్పుడునూ మంచిగానే తలంతురనియు మిమ్ము చూడవలనని మేము ఎంత అపేక్షించుచున్నామో మమ్ము చూడవలనని మీరును అంతగానే కోరుచున్నారనియు అతడు మాకు చెప్పియున్నాడు. కనుక సోదరులారా, మేము పడుచున్న ఇన్ని కష్టములలో, బాధలలో కూడా మాకు మీ విశ్వాసమును గూర్చి ఎంతయో ఓదార్పు కలుగుచున్నది. ఏలయనా ప్రభువునందలి మీ జీవితమున మీరు దృఢముగా నిలిచినచో మేము యథార్థముగా బ్రతికినట్లే. ఏలయనా మీ వలన మన దేవుని ఎదుట మేము పొందు ఆనందమునకు మీ కొరకై ఆయనకెట్లు కృతజ్ఞతలు అర్పింపగలము? మిమ్ము స్వయముగా చూచి మీ విశ్వాసమునకు అవసరమైన వారిని అందించు అవకాశము కల్పింపుమని రేయింబవళ్ళు హృదయపూర్వకముగా ఆయనను అర్థించుచున్నాము. స్వయముగా మన తండ్రియగు దేవుడు, మన ప్రభువగు యేసుక్రీస్తు మేము మిమ్ము చేరు త్రోవలో సురక్షితముగా నడిపింతురుగాక. మేము మీ పట్ల ప్రవర్తించినట్లే ప్రభువు మిమ్ము పరస్పర ప్రేమయందును మానవులందరి పట్ల ప్రేమయందు వర్ధిల్ల చేయునుగాక. ఈ విధముగా మీ హృదయములను ఆయన గట్టిపరుచును. మన ప్రభువగు యేసు ఆయన పరిశుద్ధులతో కలిసి వచ్చినప్పుడు మన దేవుడును తండ్రియును అగు ఆయన సమక్షమున మీరు పరిశుద్ధత విషయమై నిందారహితులగుదురు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము. సంఖ్యాత్మక సూక్తులు. జలగకు కుమార్తెలిద్దరు కలరు, నాకిమ్ము నాకిమ్ము అనియే వారి పలుకులు. ఏనాడును తృప్తి చెందనివి 3, ఎప్పుడును మాకు చాలునని పల్కనివి 4 కలవు. అవి పాతాళలోకము,
బిడ్డలను కనని గర్భము, నీరు చాలని నేల, అదుపు తప్పి చాలు అనని మండు అగ్ని. కారుణ్య స్వర